హైదరాబాద్ వాసులకు మరోసారి వానగండం పొంచి ఉంది. సాయంత్రం 6 తర్వాత నగరంలో మళ్లీ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ సూచించారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన వరద నీటిని బల్దియా సిబ్బంది క్లియర్ చేస్తున్నారు. మరోవైపు నగరంలో భారీ వర్షాలపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారుల్ని ఆదేశించారు. బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ వాసులకు మరోసారి వానగండం పొంచి ఉంది. సాయంత్రం 6 తర్వాత నగరంలో మళ్లీ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ సూచించారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన వరద నీటిని బల్దియా సిబ్బంది క్లియర్ చేస్తున్నారు. మరోవైపు నగరంలో భారీ వర్షాలపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారుల్ని ఆదేశించారు. హైదరాబాద్ లో వర్షం పరిస్థితి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు లైవ్ లో. నుమాన్, చెప్పండి, ప్రస్తుతం హైదరాబాద్ లో వర్షం ట్రాఫిక్ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎక్కడికక్కడ వాటర్ జామ్ అయినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా మరికొద్ది సేపట్లో మళ్లీ వర్షం పడే సూచనలు కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా అధికారుల్ని ఆదేశించినట్టుగా కూడా చూస్తున్నాం మనం. బ్రేకింగ్ న్యూస్. జీహెచ్ఎంసీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? స్వామి, రాగల గంటలో ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా మరోసారి భారీ వర్షం దంచుకొట్టేటటువంటి అవకాశం ఉందని కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ రెయిన్ అలర్ట్ ని జారీ చేసింది. సో ఇప్పటికే ఇటు హైదరాబాద్ నగరంలో అత్యధికంగా సికింద్రాబాద్ లో 9.6 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి. సో భారీ వర్షం నేపథ్యంలో ఇటు సిటీలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు కానివ్వండి, కాలనీలో వర్షపు నీరు చేరిపోయి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం నేను షేక్పేటలో ఉన్నటువంటి ఓయో కాలనీలో ఉన్నాను. మనం ఇక్కడ చూడొచ్చు, పూర్తిగా ఇళ్లలోకి వర్షపు నీరు చేరినటువంటి పరిస్థితి. మొత్తం కార్లు కూడా నీట మునిగినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే ప్రతిసారి వర్షం కురిసిన ప్రతిసారి కూడా ఉన్నటువంటి స్థానికులు బిక్కుబిక్కుమంటూ గడిపేటటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పొచ్చు. భారీ వర్షంతో పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 10 సంఖ్యలో ఇళ్లన్నింటిలో కూడా పూర్తిగా వర్షపు నీరు చేరిపోవడంతో ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. మనం ప్రస్తుతం చూడొచ్చు, కార్లు కూడా నీట మునిగాయి, 2 వీలర్స్ కూడా నీట మునిగినటువంటి దృశ్యాలు ప్రస్తుతం మనకి కనిపిస్తున్నాయి. అత్యధికంగా చూసుకుంటే సికింద్రాబాద్ లో 9.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బంజారా హిల్స్ లో 8.3 సెంటీమీటర్లు, మలక్పేటలో 8.4 సెంటీమీటర్లు, కోల్కొండలో 7.5 సెంటీమీటర్లు, బేగం బజార్ లో 8.1 సెంటీమీటర్లు, కృష్ణానగర్ లో 7.4 సెంటీమీటర్లు, ఆస్మాన్గఢ్ లో 7.3 సెంటీమీటర్లు, బంజారా హిల్స్ లో 7.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి. రాగల గంటలో బోసార్ నుంచి భారీ వర్షం కురిసేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. చెప్పండి, మొత్తం ఈ వాటర్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది, మీకు ఏంటి మీ ప్రాబ్లం? సార్, ఇక్కడ ఈ పైన ఇక్కడ అపార్ట్మెంట్స్ చాలా కడుతున్నారు. ఆ ప్రహరీ కూడా మొత్తం క్లోజ్ చేసేసారు, రోడ్డు లేదు. అందువల్ల లాస్ట్ ఇయర్ నుంచి ప్రాబ్లం ఉంది. లాస్ట్ టైం కూడా చెప్పాము ఇంతకుముందు, సేమ్ ఇదే ప్రాబ్లం. మళ్ళీ వాటర్ చాలా పెద్ద ఈ ఎక్కడెక్కడ నుంచి వస్తుంది? ఈ పైన సేక్పూర్ పై నుంచి వస్తుంది సార్. ఇక్కడ కాలనీ 2-3 ఇక్కడ వీళ్ళకి వస్తున్నాయి, ఎప్పుడు జామ్ అవుతున్నాయి సార్. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది మాకు.
ఎస్ మనము చూడొచ్చు ఏదైతే ప్రతిసారి కూడా వర్షం వచ్చిన ప్రతిసారి ఇలాంటి పరిస్థితి ఉంటుందని కూడా ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మనము చూడొచ్చు ఇక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనేది కూడా. ఎందుకంటే మేము లాస్ట్ ఇయర్ కూడా నేను మన కొలీగ్ ప్రవీణ్ లాస్ట్ ఇయర్ కూడా ఈ సిచ్యువేషన్ ఈ ప్రాంతానికి వచ్చాము, ఇక్కడ నుంచి మేము లైవ్ కవరేజ్ ఇచ్చాము. అయినప్పటికీ కూడా ఇక్కడ సమస్యలు ఎలాంటి మార్పు అనేది కనిపించట్లేదని చెప్పొచ్చు. మనతో పాటు మాట్లాడేది మన కరెస్పాండెంట్ ప్రవీణ్ కూడా ఉన్నారు. ప్రవీణ్ గారు చెప్పండి, అంటే ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే మనం లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడికి వచ్చాము, కవరేజ్ చేశాము. ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే అసలు ఎలాంటి మార్పు లేదంటారు. అసలు వాటర్ అంతా ఎక్కడి నుంచి వస్తుందండి? ఇది యాక్చువల్గా రంగారెడ్డి జిల్లాకి హైదరాబాద్ జిల్లాకి ఉన్నటువంటి పాయింట్ ఇది. సో రంగారెడ్డి జిల్లా ఉన్నటువంటి అధికారులు హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి జిల్లా ఏదైతే పాయింట్ ఉందో, సో డ్రైనేజ్ వాటర్ అంతా కూడా పూర్తిగా రంగారెడ్డి జిల్లాలోకి రానివ్వట్లేదు. సో మున్సిపాలిటీకి జిహెచ్ఎంసీ ఎండింగ్ పాయింట్ అనమాట. సో రెండు శాఖల మధ్య సమన్వయ లోపంతో ఇది జరుగుతూ ఉంది. గతంలో పలుసార్లు ఎమ్మెల్యే కావచ్చు అందరూ కూడా ఆంధ్రజ్యోతిలో వరుసగా స్టోరీలు వేయటం, అందరూ కూడా ఎమ్మెల్యే దగ్గర నుంచి అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. కానీ కోట్ల రూపాయలు 16 కోట్ల రూపాయలు శాంక్షన్ అయిపోయింది, వరకు పూర్తిగా డ్రైనేజ్ పనులు కూడా చేశారు. కానీ మణికొండ మున్సిపాలిటీ అధికారులు డ్రైనేజ్ సంబంధించిన పైప్ లైన్ కలపనికపోవడం వల్ల పూర్తిగా ప్రతిసారి చినుకు వర్ష పడితే చాలు పూర్తిగా కూడా ఈ కాలనీలో దాదాపు 30-40 పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు కూడా దాదాపుగా 4-5 సెంటీమీటర్ల పడిన మొత్తం ఇక్కడ షేక్పేటల పరిస్థితులు చూసుకుంటుంది. కానీ దాదాపు మొత్తం లిఫ్ట్లు, కార్లు అన్ని కూడా ఖరాబ్ అయిపోయి లక్షల రూపాయలు ఆస్తి నష్టం అయితే మనకు సంభవించింది. పూర్తిగా ప్రతిసారి ఇదే పరిస్థితి మనం ఈ లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి కూడా అసలు ఏ తేడా కనిపించట్లేదు. మనము చూడొచ్చు ప్రవీణ్ గారు, అంటే ఈ చిన్నపాటి వర్షానికి ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే అసలు ఇక భారీ వర్షం కురిస్తే సిచ్యువేషన్ ఏంటంటారు చెప్పండి. అసలు ఇక్కడ దాదాపుగా ప్రతిసారి మనం మోటార్ చూసుకోవచ్చు, అక్కడ మోటార్ పెట్టారు, మ్యాన్ హోల్ ఓపెన్ ఉంది అక్కడ. సో ఈ వీధి మొత్తం మునిగిపోతూ ఉంటుంది. దాదాపు 10-15 ఇళ్ళు ఉంటాయి ఇక్కడ. లక్షల రూపాయల ఆస్తి నష్టం అయితే కంటిన్యూస్ జరుగుతూనే ఉంటుంది. ఇది ఓన్లీ సమ్మర్ లో పడినటువంటి వర్షం. వర్షాకాలంలో అయితే పూర్తిగా ఒక షిఫ్ట్ లో ఇక్కడ అధికారులు ఉంటారు, జిహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు అన్ని కూడా ఒక షిఫ్ట్ లో ఇక్కడ ఉంటాయి కాపలాగా. సో ఇక్కడ ఉన్నటువంటి గేటెడ్ కమ్యూనిటీ ఉంది, వాళ్ళు కూడా కలపనివ్వట్లేదు వర్షపు నీటిని. ఖాళీ ప్లాట్లోకి పూర్తిగా గోళ్ళ కట్టడము, డ్రైనేజ్ వాటర్ అంతా కూడా పొంగిపోవడము, లోతట్టు ప్రాంతం కావడంతో పెద్ద ఎత్తున కూడా ఇక్కడ అంతా వర్షపు నీళ్ళు వచ్చి నిలిచిపోతూ ఉంటుంది. గతంలో ఇక్కడ ఉన్న జడ్సీలు కావచ్చు, ఇంజనీరింగ్ సెక్షన్ అధికారులు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఇక్కడ మంత్రులు కావచ్చు, అందరి దృష్టికి తీసుకెళ్లారు. కానీ సాల్వ్ అయితే అవ్వలేదు. కొన్ని ఈ వర్షాకాలం కూడా సాల్వ్ అయిపోతే మాత్రం ఈ మణికొండకు సంబంధించినటువంటి లోతట్టు ప్రాంతం కావచ్చు, అలాగే షేక్పేట డివిజన్ లో ఉన్నటువంటి ఈ ఓయి కాలనీ మాత్రం పూర్తిగా నీట మునిగే పరిస్థితి మనకు స్పష్టంగా అయితే కనిపిస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు దాదాపు ఇంకో అరగంట తర్వాత కూడా భారీ వర్షం కురిసేటువంటి అవకాశం ఉందని అంటున్నారు. సో సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది అంటారు? చూసారు కదా ప్రస్తుతం ఈ 5 నిమిషాలు 5 సెంటీమీటర్ల వర్షానికి ఇంత పరిస్థితి ఉంటే మరి 2 గంటల్లో మాత్రం బీభత్సమైన వర్షం ఉందని చెప్పి అన్నారు. పూర్తిగా కూడా కాలనీ పూర్తిగా నీట మునిగే అవకాశం అయితే ఉంది. ఇంతవరకు అయితే చూసుకోవచ్చు డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు అయితే ఇక్కడ రాలేదు. మ్యాన్ హోల్స్ తీసుకోవడానికి ఇక్కడ లోకల్ ఉన్నటువంటి వీళ్ళే ఓపెన్ చేసుకొని పెడుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. సో ఇప్పటికైనా అధికారులు వచ్చి స్పందించేసి ఆ జనరేటర్ కానీ, అది కూడా జిహెచ్ఎంసీ జనరేటర్, సో దాన్ని కూడా ఆన్ చేసేసి వాటర్ తోడేసినట్టయితేనే కొంత ఆస్తి నష్టం ఉంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం వీళ్ళకి లక్షల్లో ఆస్తి నష్టం అయితే సంభవిస్తూ ఉంటుంది. కార్లు, లిఫ్ట్లు అన్ని ఖరాబ్ అవుతాయి. సో మరొకసారి ఆ ఆస్తి నష్టం జరగకుండా ఉంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ రావాలి. చూడొచ్చు ఇప్పుడు నేను మా కొలీగ్ మన కరెస్పాండెంట్ ప్రవీణ్ ఇద్దరం వచ్చాం ఈ స్పాట్ దగ్గరికి. ఇక్కడ సిచ్యువేషన్ మనం చూసాం ఎంత దారుణంగా ఉందనేది. అంటే ఈ స్థాయి అంటే 4-5 సెంటీమీటర్ల వర్షానికి ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక రాగల ఇంకో అరగంటలో భారీ వర్షం కురిసేటువంటి అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ చేస్తున్నారు. సో జిహెచ్ఎంసీ కూడా ఎవరు బయటికి రావద్దని ప్రతిసారి ఇలాంటి హెచ్చరికలు చేస్తుంది తప్ప లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు శాశ్వత ప్రాతిపదికన మాత్రం ఎలాంటి పరిష్కారం చూపించినటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. సో మనం షేక్పేటలో ఉన్నటువంటి ఓయూ కాలనీలో ఇక్కడ సిచ్యువేషన్ చూసాము. సో ఇలాంటి సిచ్యువేషన్ ని కంటిన్యూ కాకుండా దీనికి కట్టడి చూపించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో ఇక రాగల ఇంకా అరగంట నుంచి గంట పాటు నగర వ్యాప్తంగా కూడా వర్షం కురున్నటువంటి నేపథ్యంలో సో ప్రజలు అత్యవసరమైతే తప్ప అనవసరంగా ఎవరు బయటికి రావద్దంటూ కూడా జిహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అందులో భాగంగానే మనం ఇప్పటివరకు చూసాం ఇటు లోతట్టు ప్రాంతాల్లో అనేక కాలనీలో వర్షపు నీరు చేరినటువంటి పరిస్థితి. సో జూబ్లీహిల్స్ కానివ్వండి, బంజారాహిల్స్ లో ఉన్నటువంటి కొన్ని నాలాలు కూడా ఈ వర్షం వరద తీవ్రతకు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. మొత్తానికైతే ఇటు భారీ వర్షంతో మాత్రం ఇటు హైదరాబాద్ మరోసారి తడిసి ముద్దైంది. రాగల ఇంకా గంట నుంచి గంటన్నర పాటు భారీ వర్షం కురున్నటువంటి నేపథ్యంలో జిహెచ్ఎంసీ యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు.